రాష్ట్రంలో మరొక 2,32,000 ఇళ్లు మంజూరుకు ప్రతిపాదనలు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద జగనన్న కాలనీలో మరో 2,32,000 ఇళ్లు మంజూరుకు అనుమతి కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు గృహ నిర్మాణ సంస్థ ఎండీ వెంకట రమణారెడ్డి తెలిపారు. ఇప్పటికే చేపడుతున్న 22.5 లక్షల నిర్మాణాలకు ఇవి అదనమని పేర్కొన్నారు. విజయవాడలోని గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఈయన సమీక్ష అయితే నిర్వహించారన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అయితే ఇచ్చారు. అయితే ఇందులో ఇప్పటి వరకు 22,50,000 మందికి ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి అయితే రావడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే 1,50,000 సాయం అయితే అందుతుంది కాబట్టి వీరైతే ఈ విధంగా ప్లాన్ చేశారనమాట. ఇప్పుడు మళ్ళీ 2,32,000 ఇళ్లకు ఆమోదం కోసం అయితే ప్రతిపాదనలు అయితే పంపారు. తొందరలో ఇవి ఆమోదం వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇల్లు నిర్మాణానికి కూడా ప్రజెంట్ అయితే కట్టడానికి అవకాశం అయితే ఇస్తుందన్నమాట. అంటే ఆప్షన్ 3లో ఈ కట్టడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోనే ఈ ఆప్షన్ 3లో అయితే కడతారు కాబట్టి. సో ఇది మనకు ప్రజెంట్ మోడల్ వారికి, ఇళ్ల పట్టాల వారికి ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.